రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్న కేసరపల్లి గన్నవరం దగ్గర కేసరపల్లిలో జరిగినటువంటి హైందవ శంకారావం అందరి కళ్ళు తెరిపించినాయి. ఎవ్వరు ఊహించరు. ఆంధ్రాలో లక్షలాది మంది జనం హిందూ సమావేశానికి రావటం ఇదే మొదటిసారి. అంటే ఈ పద్ధతుల్లో నిన్నటి దాకా హిందుత్వ రాజకీయాలకు ఆంధ్ర ఆమడ దూరం. నేటి నుంచి రాజకీయ పండితుల ఆలోచనలు, అంచనాలు మార్పు చేసుకోబోతున్నాయి. ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? ఇది ఒక్కసారి రాజకీయాల్ని విశ్లేషించే వాళ్ళందరూ ఉలిక్కి పడేటట్టు చేసినటువంటి పరిణామం. రాజకీయాలు విశ్లేషించే వాళ్ళు కాదు, రాజకీయ నాయకులకు కూడా అటువంటి ఒక కిక్ వచ్చింది. దీంట్లో ఏం జరిగింది అంటే, ఆంధ్రాన్ని గురించి చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ చానాళ్ళు పాలనాపరంగా రెండు విభిన్న ప్రాంతాలు. అంటే ఏ విధంగా? అది బ్రిటిష్ పాలన కింద మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ప్రాంతం. క్రిస్టియన్ మిషనరీసు బ్రిటిషు ప్రోద్బలంతో సహకారంతో వేళ్ళూనుకున్నటువంటి ప్రాంతం తమిళనాడు, ఆంధ్ర. ఇది అందరికి తెలుసు. దాంతోపాటు ఏమైపోయిందంటే, ఆంధ్రాలో మధ్య కోస్తాలోని ఓ సామాజిక వర్గం పెరియార్ ఆలోచనలతోటి ప్రభావితమైంది. ఇది వాస్తవం, చరిత్ర. దాంతో అటు పెరియార్ ఆలోచనలతోనే కాదు, కమ్యూనిస్టు ఉద్యమంతో కూడా ప్రభావితమైంది. ఈ రెండు కలగలపి ఓ కొత్త రకమైనటువంటి సామాజిక ఆలోచనని స్ప్రెడ్ చేయటం జరిగింది ఆంధ్రాలో. అది నేను మంచి చెడుల్లోకి వెళ్ళట్లా, జరిగింది చెప్తున్నాను. సో దానివల్ల ఏమైపోయిందంటే, కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు లాగానే ఆంధ్ర కూడా ఆ ద్రవిడ ఉద్యమ ప్రభావం పరోక్షంగా ఉంది. మక్కికి మక్కి కాకపోవచ్చు, కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు నేను సంక్షిప్తంగా చెప్తున్నా. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా అయోధ్య రామాలయ నిర్మాణం, హిందువుల్లో పెరిగిన చైతన్యం, ఎందుకు మాపై వివక్ష, మెజారిటీ ఉన్నటువంటి ప్రజలే దేశంలో వివక్షకు గురి కావటం అనేది ఓ పెద్ద ప్యారడీ. ఇది మొత్తం ప్రపంచంలో ఎక్కడ జరగదు. సో అది మా వైపు ఎందుకు ఇట్లా జరిగిందనేటువంటి ఆ చైతన్యం పెరిగి పెరిగి దేశవ్యాప్తంగా పెరగటం రెండో కారణం. మూడోది, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఆంధ్రాలో జరిగిన పరిణామాలు, తిరుమల మీదే అన్యమత ప్రచారం, రాముడి విగ్రహం ధ్వంసం, అంతర్వేది రథం తగలబట్టం, ఇలా ఒకటి కాదు ఎన్నో దాడులు జరిగినాయి. మత మార్పిడులు యథేచ్ఛగా జరగటం గ్రామాల్లో, ఇవన్నీ కలగొలిపి ఓ ఏమనాలంటే దీన్ని ఒక నివురుగప్పిన నిప్పులాగా ఆవేదన, ఆక్రందన హిందువుల్లో ఉండిపోయింది. అది ఇవాళ కేసరపల్లిలో ఓ నిశ్శబ్ద విప్లవంగా బయటకు వచ్చింది. ఇది జరిగినటువంటిది. మరి దీనికి రాజకీయాలు ప్రభావం ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇంతవరకు రాజకీయాల్లో హిందూయిజాన్ని అనపాలజిటిగా చెప్పిన వాళ్ళు లేరు. బీజేపీ మాట్లాడుతూ ఉండేది, కానీ బీజేపీ అత్యంత బలహీనమైన బేస్ ఎక్కడన్నా ఉందంటే దేశంలో అది ఆంధ్ర. అందుకే వాళ్ళు దీనిపై మాట్లాడిన వాళ్ళ గొంతుక పీల గొంతుక అయ్యింది తప్పితే అది ఒక పవర్ఫుల్ వాయిస్ లాగా బయటికి రాల. మొట్టమొదటిసారి రాజకీయాల్లో ఆ ధోరణిని మార్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అందరూ సనాతన ధర్మాన్ని తిరుపతిలో మాట్లాడింది గురించి మాట్లాడుతున్నారు.
దీని సంకేతాలు ముందే వచ్చినాయి. ఆయన ఎక్కడా కూడా మంగళగిరి ప్రెస్ మీట్స్లో మాట్లాడేటప్పుడు కూడా దీని గురించి మాట్లాడేవాడు. అసలు ఇదేమిటిది, సనాతన ధర్మం మీద ఈ పద్ధతి దాడి జరగటాన్ని నేను సహించనని, పబ్లిక్ మీటింగ్స్లోనే రాముని విగ్రహ ధ్వంసాన్ని గురించి, అంతర్వేది రథ తగలబెట్టడాన్ని గురించి మాట్లాడటం, అనపాలజిటిక్గా సనాతన ధర్మమ్మని ధర్మ పరిరక్షకుడుగా మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఓ పవర్ఫుల్ వాయిస్ ఏదన్నా వచ్చిందంటే ఆంధ్రాలో అది పవన్ కళ్యాణ్. దాని క్లైమాక్స్ వారాహి డిక్లరేషన్ తిరుపతిలో. సో ఇవి అటు సామాజికంగా హిందువుల్లో వచ్చిన చైతన్యం, నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి చైతన్యం, దానికి రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఓ ముందుండి నడిపించటం, ఈ రెండు కలిపి టోటల్గా వాతావరణం మారిపోయింది ఇప్పుడు ఆంధ్రాలో. అసలు ఎవరైనా ఊహిస్తారా? 5 లక్షల నుంచి 8 లక్షల మంది దాకా వచ్చారని చెప్తున్నారు నిన్నటి సమావేశం. ఎవ్వరు దీనికేమి బిర్యానీ పాకెట్లు పంచలేదు, మందు బోయించలేదు. వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి, చిత్తూరు వరకు కూడా అందరూ పనిగట్టుకొని మనం అటెండ్ కావాలనేటువంటి దీంట్లో అటెండ్ అయినటువంటి సమావేశం ఇది. అంటే ఎంత లోపల నివురుగప్పిన ఇదిలాగా ఉన్నది, ఆవేశం ఉందనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. ఇది ఎవరు ఇది లేదు కదా, అసలు ఎవరు ఊహించలే అసలు. ఇంకొకటి, ఇదంతా ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. తెలంగాణలో చాలామంది తెలియని కూడా తెలియదు అసలు ఇది జరుగుతుందని కూడా. అందరూ బీజేపీకి రాజకీయంగా బేస్ ఉన్నటువంటిది తెలంగాణ, కానీ తెలంగాణ ఇట్స్ రాలా. ఇక్కడ వస్తే ఏదో కొద్దిమంది వచ్చి ఉంటారేమో, కానీ ప్రధానంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆంధ్రాలోనే జరిగినటువంటి పరిణామం ఇది. ఆంధ్రాలోనే జరిగినటువంటి పరిణామం ఇది. ఇది అమోఘమైనటువంటి, నా దృష్టిలో సామూహిక తిరుగుబాటు అని చెప్పొచ్చు. ఒకనాడు తమిళనాడులో ఆలయాలు ప్రభుత్వాధీనం నుంచి విముక్తి కావాలని జగ్గి వాసుదేవ్ ఉద్యమం చేశాడు. తమిళనాడుగా దేశవ్యాప్తంగా దాని ప్రభావం వచ్చింది, కానీ తమిళనాడు ప్రధానంగా. కానీ అక్కడ ఉన్నటువంటి ద్రవిడ ఎకో సిస్టమ్ ఆయన మీద దాడి చేసింది చివరికి. కానీ ఆంధ్ర అలా కాదు. ఇవాళ ఆ ఎకో సిస్టమ్ లేదు. ఆ ఎకో సిస్టమ్ని వేరే విధంగా జగన్ తీసుకొచ్చినా కూడా ఇవాళ ఉన్న ప్రభుత్వం వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలే లేవు. కాకపోతే ముందు ఎవరు తీసుకొస్తారు దీన్ని, ఎవరు ముందు దీనికి పిల్లి మెడలో గంట కడతారనేది చూడాలి. ఎందుకనంటే ఇప్పటికే అయోధ్య రామాలయ నిర్మాణం రోల్ మోడల్. ప్రభుత్వ జోక్యం లేదు, స్వతంత్ర ట్రస్ట్. అది ట్రస్టుని ఏర్పాటు చేయటం వరకే ప్రభుత్వ పాత్ర. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ నడిపేదంతా కూడా ఆ ట్రస్టే నడుపుతూ ఉంది, ప్రభుత్వ జోక్యం లేకుండా. ఇది రోల్ మోడల్ ఇవ్వాలి దేశానికి. మరి తిరుమల తిరుపతి, మాతా వైష్ణవదేవి ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏం జరగబోతుంది ముందు ముందు? జరగటానికి కావలసినటువంటి ఆ చైతన్యం, జాగరూకత, ఆ శంఖారావాన్ని పూరించింది ఇప్పుడు ఆంధ్ర. చూద్దాం ఎలా మారతాయనేది. అటు సాంస్కృతికంగా, సామాజికంగా, ఇటు రాజకీయంగా కూడా ఈ కేసరపల్లి సమావేశం కీలక సమావేశం. రాజకీయాల్ని కూడా మలుపు తిప్పబోయే సమావేశం కేసరపల్లి. ఒక్క ఆంధ్రాలోనే కాదు, దక్షిణ భారత రాజకీయాల్లోనే అత్యంత కీలకమైనటువంటిది నిన్న జరిగిన కేసరపల్లి సమావేశం అని అనుకోవాలి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.